అని సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ కామెంట్ చేశారు మోదీ గారు ట్వీట్ చేసిన తర్వాత. సో మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని ట్వీట్ చేయడం మీద చర్చ జరుగుతోంది. అలాగే ట్వీట్ చెయ్యని అభినందించని కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతే, ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిందని ఇండియాకి శుభాకాంక్షలు చెప్పలేదని తీసుకెళ్లి పాకిస్తాన్ పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్లా మరి కలపొద్దు అన్నప్పుడు ఇవి కూడా ఉండకూడదు. నాగేష్ గారు చెప్పే ముందు ఒకటే మాట చెప్తాను సార్. సింధూర్ ఆపరేషన్ చాలా స్పష్టంగా మీ దగ్గర కాదు ప్రకాష్ తీవ్రవాదం మీద పోరు, మన క్రికెట్ లో గెలుపు తీవ్రవాదం మీద గెలుపు. అది మీ వెర్షన్, ఐ వాంట్ నగేష్ గారి వెర్షన్. నగేష్ ఇప్పుడు నిష్పాక్షికంగా చెప్పాలంటే ఒకటి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళని అభినందన చెప్పుకోవడం అనేది కొంచెం అది బాగులేదు. ఎందుకంటే ఇండియన్ టీం గెలిచింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదే విధంగా ప్రధానమంత్రి ఏదైతే నిన్న ట్వీట్ చేశారో ఏమిటంటే ఇది ఒక ఇంకో గెలుపు, ఆపరేషన్ సింధూర్ జరిగింది, దీంట్లోనే ఒకటే పరిణామం వచ్చింది అనేది ప్రధానమంత్రి స్థాయిలో ఇలాంటి ట్వీట్ చేయకూడదు. ఎందుకంటే ఆట క్రికెటే డిప్లొమసీ ప్రధానమంత్రి స్థాయిలో చేయకుండా ఎవరో సంబిత్ పాత్రవో లేకపోతే సుధాంశు త్రివేదివో ఎవరో చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన అన్ని కనిపించాడు. రెండోది ఏమిటంటే ఇది మౌలిక ప్రశ్న ఏమిటంటే మనం ఈ టోర్నమెంట్ ని బాయ్కాట్ చేయాలా లేదా అనేది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకైతే ఈ డెసిషన్ ఏదైతే ఉందో దుబాయ్లో పెట్టాలనేది ఫిబ్రవరిలో తీసుకున్నారు. ఎందుకు ఇండియా ఏమైందంటే పాకిస్తాన్ ఇండియాకి రానంది, మంచిది. సో మనం ఏమన్నా అంటే న్యూట్రల్ కంట్రీలో పెడదాం. న్యూట్రల్ కంట్రీ అంటే యుఏఈ, అందుకు అబుదాబిలోని దుబాయ్లోని పెట్టాం. సో ఇప్పుడు సడన్ గా లాస్ట్ మినిట్ లో మనం అసలు ఆపరేషన్ సింధూర్ జరిగింది, అందుకు మనం విడ్రా అయిపోతున్నాం అనేది కరెక్ట్ కాదు. అది సో మనం ఆడవలసిందే. మనం పాకిస్తాన్ కి బుద్ధి బాగా చెప్పారు. అయితే కరెక్ట్ కాదన్నప్పుడు నగేష్ గారు అందరితో ప్లేయర్లతో కూడా క్రీడా స్ఫూర్తి చూపించాల్సిందే, షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే, కప్పు ఎవరిచ్చినా కూడా తీసుకోవాల్సిందే. లేదు అది చూడండి, దీంట్లో మళ్ళీ రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే ప్లేయర్స్ స్వతహాగా షేక్ హ్యాండ్ అవాయిడ్ చేశారా, లేకపోతే ఏది మోసిన్ నక్వీ దగ్గర ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కాంగ్రెస్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒత్తిడి వచ్చే ప్రెషర్స్ వచ్చేయాలి. దాంట్లో మనకి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రధాన ఆఫీస్ బేరర్ జైషా ఎవరంటే అమిత్ షా కొడుకు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా ప్రెషర్స్ వచ్చాయంటే అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఏమిటంటే ఇది మొదటి రిషి గారు ఇంతకు ముందు అసలు ఈ హ్యాండ్ షేక్స్ ఉండేవి కాదు. ఈ హ్యాండ్ షేక్స్ అనేది కొత్త పద్ధతి, ఒక 20-30 years నుంచి వచ్చాయి. అంతకు ముందు టాస్ అయిపోయేది, దాని తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేది, వాళ్ళు బ్యాటింగ్ చేస్తుండేది, ఫీల్డింగ్ చేసేది. ఇది షేక్ హ్యాండ్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి. షేక్ హ్యాండ్స్ దాని తర్వాత ట్రోఫీలు ఇంతమంది ఇవ్వడం అనేది తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ఏమిటంటే ఇండియా ఎక్కడ దీంట్లో అది తన సొంత నిర్ణయం. ఎవరిది ఇది సూర్యకుమార్ యాదవ్ది. నాకు వచ్చిన ఏదైతే పారితోషికం ఉందో అది నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇస్తాను అనేది అతని పర్సనల్ డెసిషన్. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. బట్ ఏమిటంటే అంతకు ముందు నేను ఈ విజయం ఏమిటంటే ఆర్మీకి నేను అంకితం చేస్తున్నాను అనేది అది అక్కడ మిక్సప్ జరిగింది. అదే అంటున్నా. సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా నగేష్ గారు ఇందులో కనిపించింది ఏంటంటే ఆ రాజకీయాల్ని, గేమ్ని, సరే పాకిస్తాన్ మీద ప్రస్తుతం మనకున్న ఒక మైండ్ సెట్ని సరే వాళ్ళు ఎలాగో చూపిస్తారు, వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే పద్ధతిలో ఉంటారు కాబట్టి దానికి చర్చ లేదు. కానీ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే విషయంలో మనం అన్నీ డెఫినెట్గా అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసాం, అందులో ఏం సందేహం లేదు ఈ మొత్తం టోర్నీ విషయంలో. దయాకర్ గారు నీ కామెంట్. నగేష్ గారు సంథింగ్. రాజకీయాలను క్రికెట్ ఎప్పుడు కలిసే ఉన్నాయండి. మీరు దగ్గర చూస్తే శివలాల్ యాదవ్, అజరుద్దీన్ ఇక్కడ వాళ్ళ పాలిటిక్స్ మనం చూసాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసామంటే సౌత్ ఆఫ్రికా ఏంటంటే బ్లాక్స్ కి డిస్క్రిమినేట్ చేస్తున్నారని సౌత్ ఆఫ్రికా ప్రతి దేశం అందరూ బాయ్కాట్ చేశారు సౌత్ ఆఫ్రికా. సో పాలిటిక్స్ లోను ఇది ముడిపడి ఉన్నాయి. మనం పెద్దరికం ఎక్కడ తెలుస్తుందంటే మనం ఈ కలయిక చూడకుండా ఉండాలి మనం. దయాకర్ గారు
సో అదేనా ఇప్పుడు- స్టాండ్ ఇప్పుడు ఇంకా మొత్తం మీద పాకిస్తాన్ అయితే తీసేయాలి అంటే మ్యాప్లోని తీయలేం కానీ అట్లీస్ట్ ఈ గేమ్స్ మ్యాప్లోని తీసేయాలన్నా. ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే ఎవరైనా సరే మిగతావి ఫస్ట్ అనే